శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రాప్రగడ విరచిత ఆరణ్య పర్వము పీఠికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ. అందరికీ నమస్కారములు. ఎర్రన రచన మాధురి గుణం పాంచాలి రీతి. రచనలో కవి వాడే వర్ణాలు గుణాలను వ్యంజింపజేస్తాయి. గుణాల వలన రీతులు ఏర్పడతాయి. గుణాల వలనే రీతులు రసధర్మాలే. మాధుర్య గుణ విశిష్టమైన పదరచన వలన వైదర్భి రీతి, ఓజోగుణ విశిష్ట పదరచన వలన గౌడి రీతి, ప్రసాదగుణ పద రచన వలన పాంచాలి రీతి ఏర్పడతాయి అని సామాన్యంగా లక్షణకారులు చెప్పారు. కానీ ప్రతిభావంతులైన కవులు వక్తృ వాచ్య ప్రబంధాల యొక్క ఔచిత్యాన్ని బట్టి ఈ సంఘటనలు మార్చవచ్చు. పాక వృత్తి గుణ రీతుల సంవిధానం సంఘటన వలన ఈ గుణ రీత్యాదులను గురించి అలంకారికులలో ఏకాభిప్రాయం లేదు. నిరంకుశులైన కవులు తమ ప్రస్థానాన్ని ఎన్నుకొని ఆయా కావ్యాంశాలను గురించి తదనుగుణమైన అభిప్రాయాలు ఏర్పరచుకొనవచ్చును. దానికి ఉదాహరణగా నన్నయ్య తిక్కనల కవిత్వంలో ప్రసాద గుణం, వైదర్భి రీతి ఉన్నాయని, ఆ రెంటిని వారు తెలుగులో సంఘటించారని ఆంధ్ర ధ్వన్యాలోకకర్త శ్రీమాన్ వేదాల తిరువేంగళాచార్యులు భావించి నిరూపించడం దానికి తార్కాణం. ఆయనే ఎర్రన రచనలో మాధురి గుణం పాంచాలి రీతి ఉన్నాయని వివేచించారు. ఇటువంటి సమన్వయం పండితరాయాదులు ఇదివరలో అంగీకరించిందే. సామాన్య విశేష దోషాలు లేకుండా మధుర సుందర పద వర్ణ విన్యాసం కలిగి నిర్మాత యొక్క ఉత్పత్తిని వెల్లడి చేసే ప్రసాద గుణములు కలదానిని వైదర్భి అని పండితరాయల అభిమతం. సమాసయుక్తమై అత్యద్భుత పదజాలంతో కూడి ఓజోకాంతి గుణసహితమై ఉన్న ఆడంబర బంధం గౌడరీతి అని, సమాసయుక్తమైన 5-6 పదాలు కలిగి ఓజకాంతి వర్జితమైన మధుర సుకుమారమైనది పాంచాలి రీతి అని భోజుడి లక్షణం. వైదర్భి గౌడీ రీతుల మేలు కలయిక పాంచాలి అని విశ్వనాథుడి అభిప్రాయం. ఇటువంటి లక్షణాలను అనుసరించి నన్నయ్య తిక్కనలది వైదర్భి రీతి అని, ఎర్రనది పాంచాలి రీతి అని నిశ్చయించవచ్చును. వీటికి సమాంతరంగా ఇంగ్లీష్లో ద ప్లెయిన్ అండ్ ఎలిగెంట్ స్టైల్, ద ఎలివేటెడ్ అండ్ ఫోర్సబుల్ స్టైల్ అని పేర్కొనవచ్చు. ఎర్రన కవిత మంజుల వాగామృత ప్రవాహం. రీతిని మార్గమని కొందరు పిలిచారు. రియంతే పరంపరయా గచ్చంతి అనయా కరణ సాధనోయం రీతి శబ్ద మార్గపర్యాయ. రసపదవిని పొందటానికి తోడ్పడే మార్గంగా రీతిని సంభావించడం గమనార్హం. గుణాలు దానిలో నడుస్తాయి కాబట్టి వాంగ్మధుధార అందులో ప్రస్రవిస్తుంది కాబట్టి రీతి అనే పేరు కుదిరిందట. రిణంతి గచ్చంతి అస్యాం గుణాః ఇతి రీయతే క్షరతి అస్యాం వాంగ్మధుధార ఇతి వా రీతి అధికరణేక్తి కామధేను వ్యాఖ్య. ఎర్రన ఈ ప్రస్థానానికి చెందినవాడు కాబట్టి రీతిని గుణ ప్రసార మార్గంగా వాంగ్మధుధారగా ఎర్రన భావించాడు. ఆరణ్య పర్వశేషంలో 3/2 మార్కండేయ మహర్షి కథనం. ఆయన రీతి శైలి మంజుల వాగామృత ప్రవాహమట. ఏనును పాండునందనులు ఇమ్ముని ముఖ్యులు ఇప్పుడు లోక సన్మానిత వాక్య నీదైన మంజుల వాగమృత ప్రవాహమున్ వీనులదోయి నించుచును వేడుక క్రోలి కొనంగాత్మలన్ పూనెద అస్మదీప్సితము పూర్ణము సేయగార్హమిమ్మయిన్. శ్రీకృష్ణాదులు శ్రోతలు. వారు శ్రవణానందంగా మార్కండేయ కథాకథన విధానాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. ఆ మహర్షి మాటలు మంజుల వాగమృత ప్రవాహమట. దానిలోని కవితా మధువును వీణులనే దోసిళ్లతో ఎత్తుకొని తాగి ఆత్మానందాన్ని పొందాలట. మహర్షి మాటలకు ఎర్రన వేసిన విశేషణం అమూలకం. అంటే ఆ మహర్షి నోట పలికే ఎర్రయ్య మాటలలో మాధుర్య గుణమనే మధుధార ప్రవహించి పాంచాలి రీతిగా రూపొందుతుందన్నమాట. ఆరణ్య పర్వాంతంలో యక్షరూపుడైన ధర్ముడు ధర్మజుడి పట్ల ప్రసన్నుడై ప్రసాద మధురంబైన ఆలోకనంబు ప్రసరించాడట. ఇది ఎర్రయ్య రీతి ముద్ర. ఆయన కవిత్వాన్ని ఆలోకించేవారు అంటే అనుశీలించేవారు కూడా ప్రసాద మధురమైన గుణవద్రచనను పరిశీలించాలని హెచ్చరిక. మంజుల వాగమృత ప్రవాహం అంటే కోమలమైన ప్రసాద గుణం చేత సహజంగా భాషించే ఎర్రన
మహాకవి వాక్ వస్తు ప్రబంధ స్వభావాన్ని అనుసరించి మాధురీ మహిమను ప్రదర్శించింది అని సూచన. ప్రసాద మాధుర్యం ఎర్రన వాగ్ వైభవం. ప్రబంధ పరమేశ్వరుడు చతురోక్తి పాఠాలు. ప్రబంధ పరమేశ్వరుడు అంటే రాబ్రెగ్గడయే అని ఆయన జీవిత కాలంలోనే ప్రసిద్ధికెక్కాడు. తర్వాత కవులు ఆయన పేరు కంటే బిరుదానికే పెద్దపీట వేశారు. ఆయన కవితను వడబోశారు. తమ కవితా ప్రస్థానాలకు ఎర్రయ్య కవిత ఏ విధంగా దారులు చూపిందో సమీక్షించుకుంటూ ఆయన కవితా గుణాలను కీర్తించారు. అట్లా కీర్తించిన వారిలో మొదట పేర్కొనదగిన వారు శ్రీనాథ జక్కనలు. వీరు కవిత్రయాన్ని, వారి కవితా వైలక్షణ్యాలను విశేషించి పేర్కొన్నారు. అయితే వారు ఎర్రనను వారి చూపులతో అంచనా వేసి ప్రశంసించారన్న సత్యాన్ని మరవరాదు. ఆంధ్ర కవితా పరిణామంలో శ్రీనాథ యుగం ఒక పెద్ద మలుపు. దానికి తోడ్పడిన సమీప ప్రేరక శక్తులలో ముఖ్యుడు ఎర్రాప్రగడ. శ్రీనాథ యుగారంభం నాటికి అంటే క్రీస్తు శకం 1400 సంవత్సరం నాటికి తెలుగులో చతుర్విధ కవితా ప్రక్రియలకు ప్రాచుర్యం రావటం ప్రారంభమైంది. 15-16 శతాబ్దాలలో ఆశు, మధుర, చిత్ర, విస్తర కవితలు, 17-18 శతాబ్దాలలో ఆశు, బంధ, గర్భ, చిత్ర కవితలు తెలుగు కవితా రంగంపై తమ ప్రభావాన్ని ప్రదర్శించాయి. శ్రీనాథ యుగం నుండి వెలిసిన మహాకవులందరూ చతుర్విధ కవితలలో చతురులై ఉంటారు. ఏదో ఒక శాఖలో ప్రౌఢులై ఉంటారు. ఆహా మారే కాలానికి మొదట మార్గం చూపిన వారు ఎర్రాప్రగడ, నాచన సోముడు. వీరిద్దరూ విస్తర కవితలే వ్రాసారు. కానీ వాటిలో తమ వాగ్విలాసాలను ప్రదర్శించి ఆశు, మధుర, చిత్ర కవిత సౌగంధ్యాలను గుబాళింపజేశారు. వారిరువురిలో కవిత్రయంలో స్థానాన్ని పొందినవాడు, ధ్వని సంప్రదాయంలో సాగినవాడైన ఎర్రన శ్రీనాథులకు మహర్షి వలె కనిపించాడు. చమత్కార ప్రస్థానంలో సాగిన నాచన సోముడు ఒంటరివాడే కొంతకాలం నిలిచిపోయాడు. శ్రీనాథాదులు ఎర్రయ్య పట్ల చేసిన ప్రశంసలను ఈ భూమికతో సమీక్షించాలి. పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని రేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అని కాశీఖండంలో ఆయన చెప్పుకున్నాడు అని శ్రీనాథుడి ప్రశంస. సూక్తి వైచిత్రి అనేది సంస్కృత లక్షణ గ్రంథాలలో రూఢికెక్కిన పారిభాషిక పదం కాదు. ఆ మాటకొస్తే ఆ శిశ పద్యంలో వాడిన వేములవాడ భీమకవి ఉద్దండలీల, నన్నయ్య భట్టు వాక్ ప్రౌఢి, తిక్కయ్య జ్వర సాభ్యుచిత బంధం కూడా అటువంటివి. అంతేకాదు అవి శ్రీనాథుడి కవితా ప్రస్థానానికి తోడ్పడిన పూర్వ కవుల కవితా రీతులు రసధర్మాలని నమ్ముతూనే రసాన్ని పొందటానికి గుణాల కంటే రీతులే మధురమైన మార్గాలని నమ్మిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు. ఆయనకు ముందున్న ప్రబంధ పరమేశ్వరుడు కూడా రీతులను రసధర్మాలని నమ్మినవాడే. కానీ ధ్వని సంప్రదాయాన్ని అనుసరించి రీతి గుణాలలో పర్యవసిస్తుంది అనే మతాన్ని రీతిర్హి గుణేష్వేవ పర్యవసిత ధ్వన్యాలోకం లోచన వ్యాఖ్యలో అనుసరించి అరణ్య పర్వశేషాన్ని రచించి నన్నయ్య తిక్కనల తోవ నడిచాడు. అక్కడి నుండి హరివంశ నృసింహ పురాణాలలో శ్రీనాథుడికి బాటలు వేస్తూ సాగాడు ఎర్రన పరిణామ కవి. అందువలననే శ్రీనాథాదులు కవిత్రయంలో ఒకడైన ఎర్రయ్యను మహర్షిగా భావించి నమస్కరిస్తారు. హరివంశ నృసింహ పురాణ రచయితగా అతడిని మార్గదర్శిగా పురస్కరిస్తారు. చతురోక్తి సూక్తి వైచిత్రి. శ్రీనాథుడు ఉక్తి వైచిత్రినే సూక్తి వైచిత్రిగా చెప్పాడేమో అని అనుమానించడానికి వీలుంది. ఎందువలనంటే ఆ కాశీఖండంలోనే ఎర్రయ్యను సత్ప్రబంధ పరమేశ్వరుడని ఉపసర్గతో కలిపి విశేషంగా పేర్కొన్నాడు. అది ఆయన సూక్తి వైచిత్రి. ఉక్తి వైచిత్రి అంటే అందమైన కవితాభివ్యక్తిని ఆవిష్కరించటంలో ప్రదర్శించే ఆకర్షణీయమైన విలాస వైవిధ్యం. ఇది సర్వకవి సామాన్య ధర్మం. సూక్తి వైచిత్రి అంటే అది ఆ కవే చేయగలడు అని చెప్పుకోదగినట్లు విశిష్టంగా కొట్టవచ్చినట్లున్న అందమైన కవితాభివ్యక్తిని ఆవిష్కరిస్తూనే అందులో ప్రదర్శించే ఆకర్షణీయమైన విలాస వైవిధ్యం. ఇది శబ్దార్థాల సంఘటనలకు సంబంధించిందే కాదు, దానికి పరివేషంగా వెలిగే సౌందర్యాభివ్యక్తి శక్తికి సంబంధించినది సూక్తి. సౌందర్యాభివ్యక్తి సంబంధి వైచిత్రి దాని ప్రయోగ వైవిధ్య ప్రౌఢికి సంబంధించింది. ఇది కవి ప్రతిభాజన్యమై ఎప్పటికప్పుడు అపూర్వంగా భాషించేది కాబట్టి లక్షించదగిందే కానీ లక్షణం అని చెప్పలేనిది. మచ్చుకు 1-2 ఉదాహరణలు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు కర్ణుడి వద్దకు వచ్చాడు. అతడు ఇంద్రుడని తెలియకే
కర్ణుడు సహజ దాన గుణ ప్రేరితుడై బంగారు నగరున్న ప్రమదలు కావాలా, గోగణాలతో నిండిన గ్రామాలు కావాలా కోరుకోమన్నాడు. హిరణ్యకంఠీ ప్రమదా గ్రామాన్ బహూ గోకులాన్ కిం దదానీతి తం విప్ర మువాచాధిరధిస్తతః. ఎర్రని ఈ భావాన్ని ఒక కందంలో చెప్తే సరిపోయేది కానీ ఒక వృత్తం ఎత్తుకున్నాడు. అలస విలాసలాలస రసాన్వితలైన నితంబిని జనుల్ వలసిన భూరి విస్ఫురిత వస్తు సమగ్రములైన గ్రామముల్ వలసిన ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గోధనాబళుల్ వలసిన గోరుమిచ్చెద ధ్రువంబుగనా తడిట్లను. ఈ పద్యంలో చెప్పిన భావం చిన్నది, చెప్పిన తీరు పెద్దది. శబ్దార్థాల సంఘటనతో ఒక అభివ్యక్తిని ఎర్రన కల్పించాడు. అడిగేవాడిని ఆకర్షించేవి వస్తువులే అని వ్యాసుడు హృదయం. అందుకే నగలున్న ప్రబదలంటే చాలనుకున్నాడు. ఎర్రయ్య పెట్టు నగలు తీసి పుట్ట నగలు పెట్టాడు. నగల వలన ప్రమదలైనారు మూలంలో. అలాస విలాస లాలస రసాన్వితలు కావటం చేత నితంబినులైనారు తెలుగులో. హిరణ్యకంఠీహి అనే విశేషణంలో కోమలత్వం కొరబడింది. ఎర్రయ్య మసృణత్వం అనే శబ్దగుణం గల శ్లేషను అనుప్రాసతో కూడిన సౌందర్యంతో కలిపి ఒక పాదాన్ని సృష్టించాడు. అది ఆయన పోకడగానే అనిపించింది. మూలంలో గ్రామాలు బహుగోకులాలు. వ్యాసుడి గోకాలంలో గోవులే ధనాలు గ్రామాలకు. ఎర్రయ్య కాలం నాటికి ఆగ్రహారాలు నల్లిళ్ళు ప్రసిద్ధం. అందువలనే భూరి విస్ఫురిత వస్తు సమగ్రాలైన గ్రామాలుగా అవి మారాయి. వస్తు సమగ్రతకు భూరి విస్ఫురత్వం ప్రదర్శించటం ఎర్రయ్య అభివ్యక్తి శిల్పం. దీన్నే సాహిత్యపరంగా అన్వయిస్తే ఆయన అభివ్యక్తి లక్షణం. కావ్య వస్తువు అంటే వర్ణ వస్తువు నిండుగా ఉండాలంటే దాన్ని దండిగా అందంగా ఆకర్షణీయంగా చెప్పాలని భావం. ఈ పద్యంలో ప్రతి చరణం అందుకు నిదర్శనం. మూలంలోని బంగారు నగలను గోకులాలను మణిధనావళులతో కలిపి 3వ చరణాన్ని సంపన్నం చేశాడు ఎర్రయ్య. ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గోధనావళు అభివ్యక్తుల మూలంలో లేని మాధుర్యం ఏర్పడింది. వలసిన అనే క్రియతో 3 చరణాల మొదళ్ళు విరగడంతో దాత యొక్క దానోత్సాహం వ్యక్తమవుతుంది. మూలంలో ఏదో ఒకటి తీసుకోమని కర్ణుడు అడిగాడు. కవచ కుండలాలు రెండూ కోరుకునేవాడికి ఆ మాట తర్వాత ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని ఎర్రన లేదా అనే మాటను లేకుండా చేశాడు. అన్నీ కావాలన్నా అడుగు, అభ్యంతరం లేదన్నాడు. భూరి దాన విస్ఫురత్వం కర్ణుడు భవిష్యత్తులో చేయబోయే భూరి దాన మహత్వానికి మహనీయ భూమికగా ఎర్రయ్య సిద్ధం చేశాడు. పద్యం మొత్తం మీద వక్త వస్తువు ప్రబంధ సందర్భాలను ధ్వనింపజేసే భావాన్ని అభివ్యక్తి సౌందర్యంతో ఆవిష్కరించినట్లుంటుంది. ఇటువంటి కవితా స్వభావం నన్నయ్య తిక్కనలలో కూడా ఉన్నది. ఎర్రయ్యలో అది భూరి విస్ఫురత్వాన్ని సంతరించుకున్నది. శ్రీనాథుడు దీనిని తన కవితలో భూరి కవితా వైభవంగా ప్రదర్శించాడు. దీనికి ఆ కవి సార్వభౌముడు సంకేతించిన పదం సూక్తి వైచిత్రి. శ్రీనాథుడి కవితలో దాని పరిపూర్ణ అవతారం ఇట్లా ఉంటుంది. కాలాంతఃపుర కామినీ కుచతటీ కస్తూరికా సౌరభ శ్రీలుంటాకము చందనాచలతట శ్రీఖండ సంవేష్టిత వ్యాలాస్ఫారణా కఠోర విష నిశ్వాసాగ్నిపాణింతమం వేళానాపై దక్షిణానిలము పక్షీసేయు దాక్షిణ్యమున్. శ్రీనాథుడి సమగ్ర సూక్తి వైచిత్రికి ఎర్రయ్యది బీజప్రాయమే. ఆరణ్య పరవశేషంలో కనపడే సూక్తి వైచిత్రే అంకురావస్థలోనిదే. అదే నృసింహ పురాణంలో పుష్పావస్థకు చేరింది. మచ్చుకి పద్యం చూడండి. స్త్రీ స్తన కుంకుమద్రవ నిషిక్త భుజాంతర భాగ విస్ఫురత్ కౌస్తుభరత్న నూత్న రుచి గర్విత నాభి సరోజ సౌరభ ప్రస్తుత మత్త భృంగవరాగ రసోల్ఫణ భోగి భోగతల ఆస్తారుణంతలంచు సుకృతాత్ముల ఆపాస్త సమస్త కల్మషుల్. ఈ పరిణామ దశను గమనిస్తే ఎర్రన చతురోక్తి పథాలలో సాధించిన ఒక నేర్పు సూక్తి వైచిత్రిది. అభివ్యక్తి సమాసాడంబరానికి సంబంధించింది కాదు, చెప్పే విధంలో కొట్టవచ్చినట్లు కనపడే సంఘటనకు సంబంధించింది. ఎర్రన పై పద్యం మాధురి శబ్దగుణ సమన్వితం. ఈ క్రింది పద్యం అర్ధగుణమైన మాధురికి మధురాభివ్యక్తి.
సత్యవంతుడు పునర్జీవితుడై సావిత్రితో కూడి నెమ్మదిగా ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో యముడి వరం వలన కన్నులు వచ్చిన ధ్యుమత్సేనుడు శైబితో కలిసి పుత్రుడు కాన రాలేదని ఆశ్రమాలన్నీ చుట్టూ వచ్చి కారణమంతా తిరిగి కాళ్లకు చేతులకు గాయాలైనా లెక్క చేయక ఉన్మత్తుల వలె రోధించాడని మూలంలో సంస్కృతంలో ఉంది. అందరికీ నమస్కారం.